ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి గోవిందరాజస్వామి వారి ఆలయంలో తెప్పోత్సవాలు. ఆండాల్ సమేత శ్రీకృష్ణ స్వామి వారికి స్నపన తిరుమంజనం. ప్రయాగ్రాజ్ లో కొనసాగుతున్న మహాకుంభమేళా. నమూనా ఆలయంలో శ్రీ వెంకటేశ్వరునికి నిత్య సేవలు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో భీష్మ ఏకాదశి పర్వదినం. ఉత్సవ సేవలో ఆది దంపతుల అద్భుత కటాక్షం. కడపలో కనుల పండుగ శ్రీనివాస కళ్యాణోత్సవం. గోవింద నామస్మరణలతో పులకితులైన భక్తులు. తిరుపతిలోని పురాతన శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో వార్షిక తెప్పోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా 4వ రోజైన ఆదివారం ఉదయం ఆండాల్ సమేత శ్రీకృష్ణ స్వామి వారికి స్నపనం జరిగింది. ఆలయంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ముఖమండపంలో ప్రత్యేక స్నానపీఠంపై ఆండాల్ సమేత శ్రీకృష్ణ స్వామి వారి ఉత్సవమూర్తులను కొలువుదీర్చిన అర్చకులు ముందుగా సంప్రదాయబద్ధంగా వైదిక పూజలు నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, పలు రకాల మంగళ ద్రవ్యాలతో కనుల పండుగ స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు అందజేశారు. తిరుమలలోని పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ముందుగా శ్రీవారి ఆలయం పక్కన ఉన్న టీటీడీ అగరబత్తుల విక్రయశాల, పంచగవ్య ఉత్పత్తుల విక్రయశాలను సందర్శించి అక్కడి సిబ్బందితో మాట్లాడారు. అనంతరం లడ్డూ కౌంటర్కు చేరుకుని క్యూలైన్లను పరిశీలించి భక్తులకు లడ్డూలను అందజేస్తున్న విధానాన్ని గమనించారు. అలాగే లడ్డూ ట్రేలను పరిశీలించి 50 రూపాయల లడ్డూ బరువును తనిఖీ చేశారు. అనంతరం ఎదురుగా ఉన్న బూందీ పోటును పరిశీలించి తయారీ విధానంపై సిబ్బందితో చర్చించారు. తరువాత శ్రీవారి ఆలయానికి చేరుకుని బూందీ పోటును పరిశీలించారు. అదనపు ఈవో వెంట శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం ఉన్నారు. సనాతన ధర్మ ప్రచారానికి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవాన్ని, ప్రాశస్త్యాన్ని దశ దిశలా వ్యాప్తి చేయడానికి టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ఎన్నో బృహత్తరమైన కార్యక్రమాలు నిర్వహిస్తోందని ఆ ప్రాజెక్టు డైరెక్టర్ ఆనంద తీర్థాచార్యులు తెలిపారు. ప్రతి ఏటా 4 పర్యాయాలు శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగా ఈ నెల 11వ తేదీ నుండి 13వ తేదీ వరకు తిరుమల క్షేత్రంలోని ఆస్థాన మండపంలో మెట్లోత్సవ సంబరాలను నిర్వహిస్తున్నామని వివరించారు. ఈ నెల 12వ తేదీ అలిపిరి పాదాల మండపం వద్ద మెట్లోత్సవ కార్యక్రమానికి వేలాది మంది దాస సాహిత్య కళాకారులచే నిర్వహిస్తున్నామని ఆనంద తీర్థాచార్యులు తెలియజేశారు. నమో వెంకటేశాయ. భారతావధిలో సనాతన ధర్మాన్ని విశేషంగా వ్యాప్తి పరిచే కొరకు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కృపాబలము చేత తిరుమల తిరుపతి దేవస్థానంలో అహర్నిశములు ప్రయత్నిస్తూ ఉంది. అందులో భాగంగా అనేక ప్రాజెక్టులు తమ వంతు కృషి చేస్తూ ఉంది. ధర్మ ప్రచారంలో దాస సాహిత్య ప్రాజెక్టు ఒక ప్రత్యేక స్థానం. దేశపు 4 దిశలలో కాక 10 దిశలలో కూడా వ్యాప్తిని పరుస్తూ ఉంది. గ్రామీణ ప్రజలలో భజనా మండళ్లను స్థాపిస్తూ వారికి ధర్మాన్ని బోధిస్తూ, బుద్ధివంతులలో, విశేషమైన విద్యావంతులలో ఇంకా దాస సాహిత్యాన్ని
విశేషంగా ఉపన్యాసముల ద్వారా, గ్రంథ రచనల ద్వారా విశేషంగా ధర్మ ప్రచారం గావిస్తోంది. సాధారణ ప్రజలకు కూడా భగవంతుని పైన, వెంకటేశ్వర స్వామి పైన విశేషమైనటువంటి భక్తి కలగాల. కాబట్టి మన ధర్మము, మన దేవుడు, మన సిద్ధాంతం అనేది వారి హృదయంలో నాటుకుపోవాలని చెప్పేసి గ్రామీణ ప్రాంతాల్లో, మారుమూల గ్రామాల్లో భజనా మండలం స్థాపించి వారందరినీ సంవత్సరానికి ఒక్కసారైనా కూడా తిరుపతి దేవస్థానానికి తీసుకొచ్చి స్వామిని దర్శనం చేస్తే వారిలో మళ్ళొక సంవత్సరం చైతన్యం వస్తుంది. ఆ విధంగానే ఇప్పుడు ఆలోచిస్తూ మెట్లోత్సవము, త్రైమాసిక మెట్లోత్సవం అనే ఒక కార్యక్రమాన్ని పెట్టుకుంటూ ప్రతి ఏడాది 3 నెలలకు ఒకసారి ఈ కార్యక్రమాన్ని దాస్ సాహిత్య ప్రాజెక్ట్ చేస్తూ వస్తుంది. ప్రస్తుతము ఆ త్రైమాసిక మెట్లోత్సవ కార్యక్రమాన్ని ఈ నెల 11, 12, 13 తారీఖుల్లో విశేషంగా 3500 మంది భక్త జదులచే కార్యక్రమం జరుపుతుంది. అందులో సాంస్కృతిక కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుపుతూ ఉన్నాయి. 11, 12, 13లో కొండపైన తిరుమల ఆస్థాన మంటపంలో 3 రోజులు విశేషమైనటువంటి కార్యక్రమం. వారికి ఒక సంకీర్తనలు నేర్పడము, వారు నేర్చుకున్న కోలాటలు ప్రదర్శింపజేయడము, వారికి భక్తి సిద్ధాంతాన్ని, ఒక ధర్మ స్వరూపాన్ని ఒక విజ్ఞానముల చేత, జ్ఞానులచే, పండిత వర్యుల చేత వారికి సందేశాన్ని ఇప్పించేది. త్రివేణి సంగమ పుణ్య ప్రదేశం పుణ్యస్నానాలు ఆచరించే అశేష భక్తులతో కళకళలాడుతోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా ఆధ్యాత్మిక భరితంగా కొనసాగుతోంది. నిత్యం లక్షలాదిగా భక్తులు తరలివచ్చి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలను ఆచరిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రయాగ్రాజ్లోని 6వ సెక్టార్లో ఏర్పాటు చేసిన టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీవారి నమూనా ఆలయంలో ఆదివారం ఉదయం స్వామివారికి సుప్రభాతం, తోమాల, అర్చనాది నిత్య సేవలను ఆకముక్తంగా నిర్వహించారు. ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా. ఆపై సకల జనుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఆలయ ప్రాంగణంలో చతుర్వేద హవనం శాస్త్రోక్తంగా పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. తిరుపతిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏకాదశి శుభవేళ అనగా ఈ నెల 8వ తేదీ నుండి రాపత్తు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 10 రోజుల పాటు జరగనున్న రాపత్తు ఉత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం ఆలయంలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని, విశ్వక్సేనుల వారిని, ఆళ్వార్లను వేంచేపు చేశారు. అనంతరం టీటీడీ పెద్దజీయ స్వామి, చిన్నజీయ స్వామి ఆధ్వర్యంలో ఆచార్యులు, శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో అస్సాం రాష్ట్రం గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విజయ్ బిష్ణోయ్ దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి టీటీడీ పంచగవ్య ఉత్పత్తులు, అగరబత్తులు, డైరీ, క్యాలెండర్, శ్రీవారి ప్రసాదాలను అందజేశారు.
అలాగే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జయసూర్య తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం పంచమాధవ దివ్యక్షేత్రం శ్రీ కుంతి మాధవ స్వామి ఆలయంలో కళ్యాణ బ్రహ్మోత్సవ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కుంతి మాధవ స్వామి వారి ఉత్సవమూర్తులను ప్రత్యేక అలంకరణతో తిరుచిపై వేంచేపు చేసి ముమ్మారు ప్రదక్షిణగా తిరుచి సేవ జరిపారు. ఆపై భక్తుల సందోహం, గోవిందనామ స్మరణలు, మేళతాళాల నడుమ స్వామి అమ్మవార్లను గజవాహనంపై ఆసీనులను చేసి అంగరంగ వైభవంగా గజవాహన సేవ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మాఘమాస పూజలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వరుని దివ్యమంగళమూర్తికి అర్చకులు సంకల్ప పూజలతో షోడశోపచారాదులను ఆగముక్తంగా జరిపారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆపై స్వామివారికి అలంకరణలతో పూజాధికాలను పూర్తి చేసి ధూపదీప నైవేద్యాలు, మంగళ హారతులు సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం నారాయణపేట్ జిల్లా మక్తల్ మండలం మాద్వార్ గ్రామంలో కొలువైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో జాతర కోలాహలంగా జరుగుతోంది. ఇక్కడ స్వామివారిని గట్టు మీద తిమ్మప్పగా స్థానికులు కొలుస్తారు. ఎంతో విఖ్యాతి చెందిన స్వామివారి జాతరలో ప్రధాన ఘట్టమైన రథోత్సవం వేడుకగా జరిగింది. ఉత్సవమూర్తులను చక్కని పూల రథంలో వేంచేపు చేసిన అనంతరం భక్తుల గోవిందనామ స్మరణల నడుమ ఆలయ వీధుల్లో గట్టు మీద తిమ్మప్ప రథోత్సవం శోభాయమానంగా సాగింది. తిరుపతి జిల్లా గూడూరులోని శ్రీ యాలగనాథ స్వామివారి ఆలయంలో మాఘమాస పూజలు ఆగముక్తంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఉభయ దేవేరుల సమేత శ్రీ యాలగనాథ స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా పల్లకిపై వేంచేపు చేసి అంగరంగ వైభవంగా పల్లకి ఉత్సవాన్ని నిర్వహించారు. అనంతరం భక్తులు సంకల్ప పూజలతో స్వామి అమ్మవార్లను సామూహికంగా తులసి దళాలతో అర్చించారు. ఆపై స్వామి అమ్మవార్లకు అర్చకులు ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు.
వరంగల్ నగరంలోని శ్రీ బాలానగర్ వెంకటేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో సందడిగా దర్శనమిచ్చింది. మాఘమాసం సందర్భంగా స్వామివారి సన్నిధిలో విశేషంగా ఆరాధనలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా భక్తుల చేత సామూహికంగా సంకల్ప పూజలను పూర్తి చేయించిన అర్చకులు ఆపై స్వామివారి దివ్యమూర్తికి పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో ఆగమోక్తంగా అభిషేక కైంకర్యాలను నిర్వహించారు. భక్తులు గోవింద నామస్మరణలు చేస్తూ శ్రీ వెంకటేశ్వరుని అభిషేక సేవలో పాల్గొన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సత్రంపాడులో వేంచేసిన శ్రీ అంబికా దేవాలయంలో సామూహికంగా సత్యనారాయణ వ్రతాలు జరిగాయి. మాఘమాసంను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో లోక కళ్యాణార్థం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా భక్తులు భక్తి శ్రద్ధలతో సామూహికంగా సంకల్ప ప్రార్థనలను పూర్తి చేసుకుని శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని ఆచరించారు. అనంతరం అర్చకులు రమా సమేత శ్రీ సత్యనారాయణ స్వామివారికి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. పంచభూతలింగ క్షేత్రాల్లో వాయులింగ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయం ఉత్సవ శోభకులతో ప్రకాశించింది. భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని అర్చకులు శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవి, శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని, వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి వేర్వేరు పల్లకీలపై వేంచేపు చేశారు. భాజా భజంత్రీలు, భక్తుల దైవనామ స్మరణల నడుమ ఆలయ వీధులలో ఊరేగింపు ఉత్సవం శోభాయమానంగా సాగింది. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ 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 త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమున జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమః శివాయ. ఇక భీష్మ ఏకాదశి సందర్భంగా శ్రీకాళహస్తీశ్వరాలయంలో భక్త శ్రేష్ఠుడు శ్రీ భక్త కన్నప్పకు అభిషేకోత్సవం కనుల పండుగ జరిగింది. భక్త కన్నప్ప సన్నిధిలో అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, కలస పూజలు జరిపి భక్తులచే సంకల్ప పూజలు చేయించారు. ఆపై పలు రకాల ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలతో భక్త కన్నప్పకు అభిషేకం చేశారు. నూతన వస్త్రాలు, పుష్పాలతో చూడచక్కగా అలంకరించి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు అభిషేకాన్ని వీక్షించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. లక్ష పుష్పార్చనలో లక్ష్మీ నృసింహుడు పరిమళ భరితంగా అభయ ప్రదానం చేశారు. తెలంగాణలోని ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో లక్ష పుష్పార్చన ఘనంగా జరిగింది. భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని అర్చకులు ఆలయంలోని ప్రధాన ముఖమండపంలో బంగారు సింహాసనంపై సర్వశోభితులైన స్వామి అమ్మవార్లను వేంచేపు చేశారు. ఆపై లక్ష పుష్పార్చనను కనుల పండుగ నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. పూబోణుల కొలువే పుష్పయాగము పూబోణుల కొలువే పుష్పయాగము పూవక పూచే నీకిటే పుష్పయాగము పూబోణుల కొలువే పుష్పయాగము పూవక పూచే నీకిటి పుష్పయాగము. ఇక యాదాద్రి పూర్వగిరి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద గరుడ ధ్వజపటానికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత ధ్వజస్తంభానికి పవిత్ర జలాలతో అభిషేకం చేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణం నిర్వహించారు. నెల్లూరు పప్పుల వీధిలో కొలువైన శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించారు. తొలుత మూలమూర్తి శ్రీ ప్రసన్న ఆంజనేయుడికి విశేష అర్చనలు జరిపారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని ముఖమండపంలో సర్వాంగ సుందరంగా అలంకరించిన శ్రీ రమా సమేత శ్రీ సత్యనారాయణ స్వామి వారిని కొలువదీర్చారు. పలు వైదిక క్రతువులను పూర్తి చేసిన అనంతరం భక్తులు దంపతి సమేతంగా మండపంలో ప్రణమిల్లి అర్చకుల సూచనలతో సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని ఆచరించారు. నారాయణాయ నమః
రత్నగిరివాసాయ నమః శేషాయ నమః రత్నగిరివాసాయ నమః. అదేవిధంగా నెల్లూరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని వేడుకగా నిర్వహించారు. విశాలమైన ఆలయ ప్రాంగణంలో వేదికపై రమా సమేత సత్యనారాయణ స్వామివారిని పుష్పశోభితంగా అలంకరించి వేంచేపు చేశారు. కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. అనంతరం వ్రత కథలను వివరిస్తూ అర్చకులు భక్తులచే సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని నిర్వహించారు. చిత్తూరు నగరంలో రాజుగుడిగా ప్రసిద్ధి చెందిన పురాతన శ్రీ వరదరాజస్వామి ఆలయంలో అభిషేకం ఘనంగా జరిగింది. భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజస్వామి వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ రామానుజులకు, సాలగ్రామాలకు పవిత్ర జలాలతో శుద్ధి చేసిన తరువాత పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందనాదులతో పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం స్నపనాభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు వెండి కవచ ధారణ చేసి తులసి, పుష్పమాలలు, పసుపు కొమ్మల మాలలతో సుందరంగా అలంకరించి శ్రీ సూక్త, పురుష సూక్త, విష్ణు అష్టోత్తరాలతో అర్చనలు జరిపి హారతులు అందజేశారు. కడప నగరం హౌసింగ్ బోర్డు కాలనీలో కొలువైన శ్రీ కోదండ రామాలయంలో శ్రీనివాస కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీనివాస కళ్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహించిన కళ్యాణోత్సవంలో భక్తులు పాల్గొని పరవశులయ్యారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని ఉత్సవమూర్తులను సర్వాంగ శోభితంగా అలంకరించి కొలువు తెచ్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, మాంగళ్య పూజ తదితర క్రతువులను పూర్తి చేసి వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాసుని కళ్యాణోత్సవాన్ని కనుల పండుగ నిర్వహించారు. నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును, నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. రామనామమతనిది రామవు నీవైతేను, సామన వర్ణమతడు సామవు నీవు. రామనామమతనిది రామవు నీవైతేను, సామన వర్ణమతడు సామవు నీవు. వామనుడందురతని వామనయనవో నీవు, వామనుడందురతని వామనయనవో నీవు. ప్రేమకు మీకిద్దరికి పేరు బలమొకటి, ప్రేమకు మీకిద్దరికి పేరు బలమొకటి. కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ.
నంద్యాల జిల్లా మహానంది మండలం బొల్లవరంలో నెలవైన శ్రీ సర్వేశ్వర మందిరంలో వార్షికోత్సవాలు కోలాహలంగా జరిగాయి. మాఘ పంచమి నుండి దశమి వరకు నిర్వహించిన ఉత్సవాలలో భాగంగా ఆఖరి రోజు శ్రీ రాజరాజేశ్వరి సమేత చంద్రమౌళీశ్వర స్వామివార్లకు కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా కొలువుదీర్చిన అర్చకులు సంప్రదాయ కైంకర్యాలతో శాస్త్రోక్తంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. విజయవాడ నగరంలోని ముత్యాలంపాడులో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో భీష్మ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యమూర్తికి అర్చకులు సంకల్ప పూజలతో సకల ఉపచార కైంకర్యాలను ఆగమోక్తంగా నిర్వహించారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళ భరిత ద్రవ్యాలతో స్నపనాభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. శ్రీకాకుళం జిల్లా బూర్జా మండలం జగన్నాథపురంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర పంచాయతన దేవాలయంలో వార్షికోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శివపార్వతుల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను చూడ చక్కగా అలంకరించారు. అనంతరం శోభాయాత్ర నిర్వహించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను వేంచేపు చేసిన అర్చకులు శాస్త్రోక్తంగా స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు కళ్యాణోత్సవంలో పాల్గొని శివపార్వతుల అనుగ్రహానికి పాత్రులయ్యారు. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే లోకం భూలోకం. పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. నల్గొండలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. 5 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలలో భాగంగా తొలి రోజున గర్భాలయంలో మూలమూర్తికి నిత్య షోడశోపచారాధరణ పూర్తి చేశారు. తరువాత సుందరంగా అలంకరించి హారతలు సమర్పించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజలు చేశారు. అనంతరం 108 కలశాల్లోని పవిత్ర పరిమళ ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు అభిషేకం జరిపి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.